హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 5 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో ఐటీ పొజిషన్స్ ఉన్నాయి. దాంతోపాటు నాన్ ఐటీ పొజిషన్ కూడా ఉన్నాయి. ఫుల్ టైమ్ ఉంది, ఇంటర్న్షిప్ రోల్స్ కూడా ఉన్నాయి. వన్ బై వన్ చూసే ముందు మీరు మన ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అలర్ట్ అయితే వస్తుంది. పోస్ట్ చేసిన జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మన ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే సిబిటిఎస్ వాళ్ళు హైర్ చేస్తున్నారు. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం. ఇలా క్వాలిఫికేషన్ చూసుకుంటే 4 ఇయర్ కాలేజ్ డిగ్రీ అడుగుతున్నారు. లైక్ బీటెక్ అనమాట. ఇప్పుడు బ్రాంచెస్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఆల్ బ్రాంచెస్ కెన్ అప్లై. అండ్ మీకు 0 to 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అంటే ఫ్రెషర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్ టు 2 ఇయర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. అండ్ మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ డిజైనింగ్ ఇంటరాక్టివ్ అప్లికేషన్స్ అంటే ఏదైతే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటి మీద మీకు డిజైనింగ్ మీద ఏమన్నా నాలెడ్జ్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ మీకు రిలేషనల్ డేటాబేసెస్ లైక్ ఎస్క్యూఎల్ అండ్ మైఎస్క్యూఎల్ డేటాబేసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కాబట్టి మీకు కంపల్సరీగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. దాంట్లో మీకు సి++, జావా, పైథాన్, డాట్ నెట్ ఆర్ ఎక్సెట్రా వీటిలో ఏదో ఒక లాంగ్వేజ్ తెలిసినా పర్లేదు అప్లై చేసుకోండి. 2 ఆర్ మోర్ తెలిస్తే ఇంకా మీకు బెనిఫిట్ అవుతుంది. అండ్ మీకు ఫెమిలారిటీ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్ అండ్ రిలీజ్ ప్రాసెసెస్. అంటే మీకు ఇక్కడ ఎస్డిఎల్సి మెథడాలజీస్ ఉంటాయి. అజైల్ మెథడాలజీ అండ్ వాటర్ ఫాల్ మెథడాలజీ ఏ మెథడాలజీస్ ఉంటాయి కదా వాటి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. అండ్ మీకు ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ అవ్వడానికి ఎటువంటి క్రైటీరియా వాళ్ళు ఫాలో అవుతారు, ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతారు అనేది మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. అండ్ మీకు వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. చాలా మంచి పొజిషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ చూసుకుంటే సన్ లైఫ్ ఈస్ హైరింగ్ ఫర్ జూనియర్ ప్రాసెస్ అసోసియేట్ పొజిషన్ కోసం. వీళ్ళకి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ ఆర్ డిగ్రీ అడుగుతున్నారు. ఫ్రెషర్స్‌ని హైరింగ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళ బ్రాంచెస్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఆల్ బీటెక్ అండ్ ఆల్ డిగ్రీ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ మీకు స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. కీబోర్డ్ స్కిల్స్ కావాలంట. మేబీ టైపింగ్ వర్క్ ఉండొచ్చు. అండ్ మీకు టీమ్ ప్లేయర్ అయ్యి ఉండాలి. రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. రీసెర్చ్ అండ్ ఫాలో అప్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ మీకు అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్‌లీ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా బేసిక్ యాస్ ఎ ఫ్రెషర్‌గా అందరూ ఎక్స్‌పెక్ట్ చేసే స్కిల్ సెట్ అనమాట ఇవి. ఇవన్నీ మీకు కంపెనీ లెవెల్‌లో మీకు అర్థమవుతాయి. మీకు ఈ జాబ్ రోల్‌కి సంబంధించి మీకు బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అప్లై చేయడానికి. దాంతో పాటు కొద్దిగా టైపింగ్ స్కిల్స్ కూడా కావాలనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్‌ఔట్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి, నా సజెషన్ ఏంటంటే 2021, 22 అండ్ 23 పాస్‌ఔట్స్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సీబీటీఎస్‌లో కూడా వాళ్ళు ఇయర్ ఆఫ్ పాస్‌ఔట్ ఏం మెన్షన్ చేయలేదు. ఇది కూడా సేమ్ అవుతుంది. అంటే 2021 కన్నా ముందు వాళ్ళు అప్లై చేయకూడదా అంటే అదేం లేదు. వీళ్ళకి కొద్దిగా హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. మీ రిమైనింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎప్పుడైతే వీళ్ళ స్కిల్ సెట్ వాళ్ళకి మ్యాచ్ అవ్వలేదో అప్పుడు మిమ్మల్ని పిక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెనిఫై హైరింగ్ చేస్తుంది ఇంటర్న్ పొజిషన్ కోసం. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటర్న్ కావాలంట. క్వాలిఫికేషన్‌లో మస్ట్ బి రీసెంట్‌లీ గ్రాడ్యుయేటెడ్ అని అడుగుతున్నారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అంట. అంటే మీకు 2023 అండ్ 24 పాస్‌ఔట్స్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. రీసెంట్ అన్నారు కాబట్టి. 22 వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. బీఈ, బీటెక్ ఆర్ డిగ్రీ అడుగుతున్నారు. బ్రాంచెస్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ అప్లై చేయండి. అండ్ మీకు కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఎవరైతే అదర్ దెన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళున్నారో వాళ్ళు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ గురించి కొంచెం రిసర్చ్ చేసి అప్లై చేయండి. అండ్ మీకు అబిలిటీ టు వర్క్ వెల్ ఇన్ టీమ్ అండ్ ఇండివిడ్యువల్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్ కాబట్టి మీకు ఎవరైతే ఇలాంటి పొజిషన్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి మినిమమ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఒక డేటాబేస్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అలాగైతే మిమ్మల్ని పిక్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఫోర్త్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ సిటీ బ్యాంక్ హైరింగ్ ఫర్ బిజినెస్ అనలిస్ట్ పొజిషన్. సిటీ బ్యాంక్ అంటే మంచి కంపెనీ. క్వాలిఫికేషన్‌లో మనకి బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. ఇక్కడ కూడా బ్రాంచెస్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు తెలిసిందే. అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి అప్ టు 2 ఇయర్స్ క్యాండిడేట్స్ వరకు అప్లై చేయండి. అండ్ మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంట. బిజినెస్ అనలిస్ట్ అంటే మీరు క్లయింట్స్‌తో వర్క్ చేయాల్సి ఉంటుంది. 24 అవర్స్ క్లయింట్స్‌తోనే మాట్లాడాల్సి ఉంటుంది. మొత్తం అంతా మీకు కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ రోల్‌లో. అండ్ మీకు ఇక్కడ ఆపరేషనల్ డేటా ఫ్రమ్ వేరియస్ క్రాస్ ఫంక్షనల్ స్టేక్ హోల్డర్స్ టు ఎగ్జామిన్ పాస్ట్ బిజినెస్ పెర్ఫార్మన్స్. అంటే వేరియస్ క్లయింట్స్‌తో మీరు వర్క్ చేసి వాళ్ళ యొక్క పాస్ట్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? అది ప్రెజెంట్ మనకి ఎలా యూజ్ అవుతుంది? ఫ్యూచర్‌లో దాన్ని ఇంకా ఎలాగా మనం ప్రోగ్రెస్ చేయగలము? అనే స్ట్రాటజీస్‌ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కంటిన్యూయస్‌లీ ఇంప్రూవ్ ప్రాసెసెస్ అండ్ స్ట్రాటజీస్ బై ఎక్స్‌ప్లోరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ న్యూ డేటా సోర్సెస్, టూల్స్ అండ్ కేపబిలిటీస్. ఓకేనా? ఇక్కడ కొత్త కొత్త టూల్స్, సోర్సెస్ ఆన్‌లైన్‌లో వేరే ఏమన్నా టూల్స్ ఉన్నాయా మన బిజినెస్‌కి సంబంధించి? ఇంకేమన్నా కొత్త కొత్త సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా? వాటి నుంచి మనం ఈ కంపెనీని ఈ బిజినెస్‌ని మనం ఎలా ఇంప్రూవ్ చేయగలము? కొత్త స్ట్రాటజీస్ ఏమున్నాయి? ఇలాంటి వాటి మీద మీకు వర్క్ ఉంటుంది. బిజినెస్ అనలిస్ట్ అంటే అదే. బిజినెస్‌ని అనలైజ్ చేసి దాని గ్రోత్‌కి మనం హెల్ప్ అవ్వాలన్నమాట. ఓకేనా?
లాస్ట్ అండ్ ఫైనల్ వన్ లెనోవో ఈస్ హైరింగ్ ఫర్ వెబ్ డెవలపర్ పొజిషన్. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని ఉంటారో, జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారో, ఫ్రెషర్స్ ఆర్ 2020, 21, 22 ఆర్ 23 పాస్‌ఔట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచి ఆపర్చునిటీ. మీకు బీటెక్ ఆర్ డిగ్రీ అడుగుతున్నారు. బ్రాంచెస్ ఏం మెన్షన్ చేయలేదు. అండ్ దాంతో పాటు మీకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ కావాలంట. యాస్ ఎ ఫ్రంట్ ఎండ్ ఆర్ యాస్ ఎ వెబ్ డెవలపర్‌గా ఇవైతే చాలా ఇంపార్టెంట్ స్కిల్ సెట్. అండ్ మీకు మెయిన్ డాక్యుమెంటరీ అండ్ రిపాజిటరీ మీకు మెయింటైన్ చేయడం తెలిసుండాలి. అంటే మీరు వర్క్ చేస్తే వర్క్‌కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అండ్ మీకు వర్క్ చేసిన తర్వాత రిపాజిటరీలోకి మనకి గిట్ ఆర్ గిటబ్ ఉంటాయి కదా! గిట్ ల్యాబ్ వాటికి పుష్ చేయడము, పుల్ చేయడము వాటికి సంబంధించిన మీకు డేటా తెలిసుండాలి. అండ్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ అండ్ అండర్‌స్టాండ్ అండ్ మానిటర్ వెబ్ పెర్ఫార్మన్స్, సజెస్ట్ అండ్ టేక్ కరెక్టివ్ యాక్షన్స్. ఫెమిలారిటీ విత్ నెట్వర్క్ డయాగ్నోస్టిక్ టూల్స్. అంటే మనం ఇక్కడ మీరు బిల్ చేస్తారు. బిల్ చేసిన తర్వాత అది కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అనేది మీరు డయాగ్నోస్ చేయాల్సి ఉంటుందన్నమాట. కొన్ని టూల్స్ యూజ్ చేసి. వాటి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నది సరిపోతుంది. ఓవరాల్‌గా మీకు వెబ్ డెవలపర్ అన్నారు కాబట్టి మీకు జావా స్క్రిప్ట్‌లో మీకు ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి కదా! రియాక్ట్ ఆర్ యాంగులర్. వాటిలో ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే మీరు పిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. సో, ఎవరైతే వెబ్ డెవలపర్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ. ఆల్ జాబ్స్ అప్లై లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. అక్కడి నుంచి మీరు వెంటనే అప్లై చేయండి. ఎక్స్‌పైర్ అవ్వకముందే. ఒక్కొక్కసారి లింక్స్ అనేవి ఎక్స్‌పైర్ అవుతూ ఉంటాయి. దానికి మనం కూడా ఏం చేయలేము. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా జాబ్స్ కోసం ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ లైక్ దిస్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.